తుఫాన్ రైతుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది. కొద్ది రోజుల్లో ధాన్యం ఇంటికి చేరుతుందని ఆశించిన రైతుకు నిరాశ మిగిలింది. లక్షల హెక్టార్లలో వరి పంట నీటిపాలైంది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలపాలు కావడంతో రైతన్న మరింత నష్టపోయాడు. హెలెన్ తుఫాన్ దాటికి బలమైన గాలులు వీచడంతో అనేక చోట్ల కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట పూర్తిగా నేలకూలింది. నేలవాలిన వరిపై వర్షం కురవడంతో ధాన్యం మొక్కలు మొలుస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు పూర్తిగా పంట పొలాల్లో నిలిచిపోయింది. ధాన్యం వర్షంలో మునిగిపోవడంతో రైతన్న ఈ ఏడాది పంటపై ఇక ఆశలు వదులుకున్నాడు. వరితో పాటు అరటి, కొబ్బరి, జీడి తోటలు కూడా పూర్తిగా నేల కొరిగాయి. బలమైన గాలులకు అరటి చెట్లు మధ్యలోకి విరిగిపోయాయి. వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రకృతి విలయ తాండవానికి రైతన్న కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాడు. పంట చేతికి అందుతోందన్న రైతుల ఆశను హెలెన్ తుఫాన్ తన్నుకుపోయింది. ఆరుగాలం శ్రమించి ఇప్పుడు పంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతన్న దీనస్థితిలో పడిపోయాడు. ఫైలిన్ తుఫాన్ మిగిల్చిన నష్టం నుంచి ఇంకా రైతన్న కోలుకోకముందే మళ్లీ హెలెన్ తుఫాన్ రైతులను పూర్తిగా అప్పుల ఊబిలోకి లాగేయడంతో ఇక చేసేదేమీ లేక సర్కార్ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు.